వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము పుట్టు పెట్టుకుందామండి. ఇడ్లీ రవ్వతో పిట్టు. పాతకాలంలో అయితే బియ్యంతో పెట్టుకునేవాళ్ళు, బియ్యం వేయించి రవ్వ చేసుకొని పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు రెడీమేడ్గా ఇడ్లీ రవ్వ ఉంటుంది కాబట్టి దీంతో పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాము. 2 కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకుందామండి. ఇడ్లీ రవ్వ కూడా మరి సన్నది తీసుకోవద్దండి, కొంచెం లావుగా ఉండేది తెచ్చుకోవాలి. ఎంత లావు ఉంటే అంత బాగుంటుంది. కొంచెం లావు రవ్వ చూసి తెచ్చుకోండి. సన్నగా ఉండేదైతే పిండి పిండిగా అయిపోతుంది. ఇప్పుడు 2 కప్పులు ఇడ్లీ రవ్వ, ఈ కప్పుతో 2 కప్పులు పోసుకుంటున్నాము. మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. మేము 2 కప్పులు చేస్తున్నాను. దీన్ని స్టవ్ మీద మీడియం సైజు మంట పెట్టుకొని ఎర్రగా వేపుకోవాలండి. పచ్చి వాసన అనేది లేకుండా రవ్వని వేపేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు వేపుకోండి. రవ్వ అంతా కూడా ఒకే తీరులో వేగాలి, కొంచెం నల్లగా అట్లా అవ్వద్దు. అందుకే సిమ్లో పెట్టి వేయించుకుంటే రవ్వ అంతా కూడా ఒకటే కలర్లో ఎగుతుంది. మనకు ఆ రవ్వ వేగినప్పుడు మంచి స్మెల్ అనేది ఒకటి వస్తుందండి. అప్పుడే మనం గుర్తుపట్టచ్చు, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మనం వేయించుకున్న రవ్వ అంతా కూడా ఒక బౌల్లో పోసేసుకున్నాము. రవ్వ చల్లారే వరకు పక్కకు పెట్టుకున్నామండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. బాగా కాలుతుంది. ఇప్పుడు ఇలా వేయించి పెట్టేసుకోవాలండి మంచిగా. చూడండి, ఈ కలర్ వస్తే కొంచెం బాగుంటుంది. చల్లారిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ రవ్వని కలుపుకోవాలి. ఎందుకంటే రవ్వని ఆవిరి మీద ఉడకబెట్టుకుంటాం కాబట్టి ఉడకడానికి ఈ వాటర్ అండి ఇది. అలా అని ఎక్కువ వాటర్ పోయకూడదు, మనం చూసుకోవాలండి. కొంచెం కాలుతుంది కాబట్టి నేను గంటితో కలుపుతున్నాను. చల్లారిన తర్వాత మనం చేత్తో కూడా కలపాలి. ఆ విధంగా కొంచెం కొంచెం దీన్ని చిలకరించుకుంటూ రవ్వ మొత్తం కూడా తడిచేటట్టు చూసుకోవాలండి. వాటర్ ప్రతి రవ్వకి పట్టుకోవాలి, అంతవరకు వేసుకోవాలండి. మరీ ఎక్కువ పోసేసి జార అవ్వకూడదు. జార అయితే జిగురు వచ్చేస్తుందండి. అందుకనే మనం వాటర్ కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చల్లారిన తర్వాత చేత్తో ఇలా కలిపేసుకోవచ్చు. ఇప్పుడు మనకు వాటర్ సరిపోయా లేవనే దానికి ఈ విధంగా వండకి రావాలండి. ఇలా వస్తే సరిపోయింది అని అర్థం. పొడి అవ్వకూడదు, ఇట్లా ముద్దలాగా రావాలి. ఇప్పుడు దీనికి మనం ఒక జాలి గిన్నె తీసుకోవాలండి. రంధ్రాలు ఉన్న జాలి తీసుకొని దాంట్లో కర్చీప్ ఏదైనా, కర్చీప్ అయినా కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని వాటర్లో తడపాలి. తడిపి గట్టిగా పిండేసి ఆ జాలి గిన్నె మీద వేసేసుకోవాలండి. వేసుకొని మనం తడిపి పెట్టుకున్న రవ్వ మొత్తం కూడా ఈ కర్చీప్లో పెట్టేసుకోవాలి. గిన్నెలో మనం తీసుకున్న రవ్వ మొత్తం కూడా బాగా కలిపేసుకొని ఈ విధంగా పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ రవ్వ మొత్తం పచ్చి కొబ్బరి ఒక టెంకాయ తీసుకున్నామండి. ఒక టెంకాయ మొత్తం కూడా ఇట్లా సన్నగా తరుక్కొని మిక్సీకి వేసుకోవాలి. లేదు మీ దగ్గర తురిమేది ఉంటే సన్నగా తురుముకొని అయినా వేసుకోవచ్చు. నేను మిక్సీకి వేసేస్తే త్వరగా అవుతుంది అనేసి మిక్సీ పట్టేసాము. చూడండి, ఈ విధంగా పట్టుకుంటే చాలు, మరీ మెత్తగా పట్టకూడదు. ఇలాగ కచ్చా పచ్చాగా పట్టేసి ఈ కొబ్బరిని కూడా పచ్చి కొబ్బరి కాబట్టి ఇది కూడా రవ్వ మీద వేసేస్తే రవ్వతో పాటు ఇది కూడా ఉడుకుతుంది. అప్పుడు కొబ్బరి కూడా పచ్చివాసన లేకుండా మనకు బాగుంటుంది. కొబ్బరిగా ఉడుకుతుంది కాబట్టి మంచిదండి ఇది. ఈ విధంగా ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం కూడా బట్టతో కవర్ చేయాలి, కనిపించకుండా ఇట్లా బట్టతో కవర్ చేసేస్తే స్టీమ్ వచ్చినప్పుడు మొత్తం ఉడకడానికి బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలండి. ఒక 2 గ్లాసుల వాటర్ పోసేసి మనం పెట్టుకున్న జాలి గిన్నెని ఆ గిన్నెలోకి దింపేసేసి కరెక్ట్గా ఉన్న మూత చూసి పెట్టాలండి. ఆవిరి బయటికి పోకుండా ఉండే మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద ఒక 20 నిమిషాలు ఉడకనివ్వాలండి. 20 నిమిషాలు ఉడికిన తర్వాత మనం మూత తీసి ఇప్పుడు మనం ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం క్లాత్ తీసేసి కొబ్బరిని పక్కకు అనేసి స్పూన్తో ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలండి మనం.
కొబ్బరి కింద ఉన్న రవ్వ ఉడికిందో లేదో చూసుకోవాలి. కొబ్బరి ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది. చూడండి ఇలాగా రవ్వను పట్టుకొని ఇలా అంటే చూడండి మెత్తగా అయిపోయింది. ఇట్లా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి, మంచిగా ఉడికింది. ఇప్పుడు ఈ మొత్తం కూడా బట్ట తీసుకొని మళ్ళీ ఇది ఒక బౌల్లో వేసేసుకోవాలి. 2 కప్పుల రవ్వ, 1 కొబ్బరికాయ మొత్తం వేసుకున్నాము. ఇప్పుడు ఇది వేడిగా ఉండగానే మనం ఇందులో బెల్లం కలుపుకోవాలండి. ఎందుకంటే వేడి మీద కలిపితేనే బెల్లం బాగా కరిగిపోయి అంతా రవ్వకు పట్టుకుంటుంది. ఇది ఇలాచి పౌడర్, ఒక 1/2 స్పూన్ ఇలాచి పౌడర్ వేస్తున్నామండి. ఏ స్వీట్ చేసుకున్నా కానీ ఇలాచి పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. ఒక్క చిటికెడు సాల్ట్ కూడా వేయాలండి. ఎందుకంటే మనకు స్వీట్నెస్ తెలియాలి అంటే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. 2 కప్పుల రవ్వకి 1 కప్పు బెల్లం తురుము సరిపోతుంది. బెల్లాన్ని ఇట్లా సన్నగా తురిమి పెట్టుకోవాలండి. కట్ చేసి పెట్టుకుంటే పొడి చేసి పెట్టుకుంటే మనకి రవ్వలో కలుపుకోవడం ఈజీ అవుతుంది. అది కూడా బాగా వేడిగా ఉన్నప్పుడే వేసేసేయాలండి. చల్లారిపోతే మళ్ళీ బెల్లం కలవదు. వేడిగా ఉన్నప్పుడే బెల్లం వేసేసి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి మనం. ఈ బెల్లం అంతా కూడా రవ్వకు పట్టేస్తుందండి. ఇంకా మనం ఇది మిక్సీకి వేయడం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఖాళీ ఇట్లా కలిపేసుకుంటేనే కరిగిపోతుంది. ఆ వేడికే బెల్లం అంతా కరిగిపోతుంది. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. ఎందుకంటే టేస్ట్ గురించి ఇది చాలా బలమైన ఫుడ్. ఇది నడుములకి చాలా మంచిదండి. పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు ఖచ్చితంగా పెడతారు. ఇది అంటే అంత మంచిదండి. ఇది నెయ్యి, బెల్లం, కొబ్బరి ఇవన్నీ చాలా హెల్త్కి చాలా మంచిది. ఇవి ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం పప్పు, మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ఇవి 2 ఉన్నాయి కాబట్టి ఈ 2 వేస్తున్నాను. ఇవి కూడా మిక్సీలో వేసి ఒక తిప్పాలండి. ఎక్కువ మెత్తగా చేయొద్దు, కొంచెం బరకగానే చేసుకోవాలి. ఇది కూడా ఇందులో వేసి కలిపేసేయాలండి. ఎందుకంటే మనం పొట్టు తినేటప్పుడు పంట కింద డ్రై ఫ్రూట్స్ తగులుతుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుందండి అది. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకొని నెయ్యి కూడా ఇందులోనే పోసేసి ఇది కూడా బాగా కలిపేసుకుందాము. ఇది చాలా బలమైన ఫుడ్ అండి. ఎవరు తిన్నా మంచిదే. ఇది మనకు ఆవిరికి ఉడికిందండి. ఎలాంటి ఆయిల్ కానీ ఎలాంటిది లేదు కాబట్టి ఆవిరికి ఉడికింది. ఏదైనా మంచిదండి ఇది. చూడండి ఇప్పుడు బౌల్లో తీసుకుంటున్నాం. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకున్నాము. ఖచ్చితంగా మీరు అందరూ కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో మా కామెంట్లో చెప్పండి. నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇది చూడండి ఈ విధంగా చేసేసుకోవాలి. మనం ఈ విధంగా పొడిగా పెట్టుకుంటేనేమో బౌల్లో వేసుకొని స్పూన్ పెట్టుకొని తినాలండి. లేదు అంటే ఇవి లడ్లు లాగా కట్టుకోవచ్చు. లడ్లు కట్టుకుంటే ఈజీగా తినేసేయచ్చండి. మళ్ళీ బౌలు స్పూన్లు అవసరం లేదు. ఈ విధంగా రౌండ్స్ కూడా లడ్లు కట్టుకోవచ్చు. మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.